హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ షార్ట్ వీడియో. నిన్న ఈవినింగ్ ఇదే టైంకి నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి మెసేజ్ చేసింది. మేము ఉండేది కూడా కుత్బులాపూర్లో రీసెంట్గా 10th క్లాస్ అమ్మాయి ఇష్యూ జరిగింది కదా, అయితే దానికోసం మీ హస్బెండ్ని రియాక్ట్ అవ్వమని చెప్పొచ్చు కదా అనేసి అన్నారనమాట. యాక్చువల్లీ మా హస్బెండ్ వచ్చేసి బాలనగర్ ఏసీపీ ఆఫీస్లో అయితే వర్క్ చేస్తారనమాట. సో ఆయన ఏదో వీడియోస్లో చెప్పాను మా హస్బెండ్ ఇలా ఏసీపీ ఆఫీస్లో వర్క్ చేస్తారని. సో ఆ అమ్మాయిని ఇలా అంజానని రియాక్ట్ అవ్వమని చెప్పొచ్చు కదా అనేసి అన్నదనమాట. ఇందులో రియాక్ట్ అవ్వడానికి ఏముంది, మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది ఎంత పాపం పని చేసిందో ఆ అమ్మాయి. అసలు 8 నెలలుగా పరిచయం అయిన అబ్బాయి కోసం 9 నెలలు కని మోసి పెంచి, మళ్ళీ సింగిల్ పేరెంట్ అంట ఆవిడ. ఆ అమ్మాయి వెనక ఇంకొక పాప కూడా ఉంది. అలాంటి తల్లిని కొట్టి ఫస్ట్ టైం చనిపోలేదని కన్ఫర్మ్ చేసుకొని మళ్ళీ కాల్ చేసి మళ్ళీ అబ్బాయిని, వాళ్ళ తమ్ముడిని, వాళ్ళ అమ్మని అందరినీ తీసుకొని వచ్చి మళ్ళీ సుత్తితో కొట్టి చంపిందంట. అసలు ఎంత ఘోరంగా ఉన్నారంటే దీనిపై ఇంకేం రియాక్ట్ అవుతాము. అసలు ఏం చూసి ఇలా సోషల్ మీడియా వల్ల చాలా ఎంత ఘోరంగా ఈ సోషల్ మీడియాలు చూసి వాళ్ళు అలా ఇదైపోతున్నారా, లేకపోతే ఏం చూసి వాళ్ళు అలా అయిపోతున్నారో నాకు ఇప్పటికీ క్లారిటీ లేదు. వాళ్ళు జస్ట్ 10th క్లాస్ అంటే 15 సంవత్సరాలు, ఆ చంపినోడికి 17 సంవత్సరాలు, వాడు కూడా వచ్చినోడికి 16 అంట. మొత్తం ఇంకా చిన్న పిల్లలు. వాళ్ళు చంపే అంత స్టేజ్కి మళ్ళీ ఈ అమ్మాయి లేచిపోయిందంట. ఆ అబ్బాయితో వెళ్ళిపోయిన అమ్మాయిని తీసుకొచ్చారు. ఆ అమ్మాయిని తీసుకొచ్చిందనే కోపంతో వాళ్ళ అమ్మని చంపించిందంట. అమ్మాయి వెళ్ళేటప్పుడు 3 లక్షలు అమౌంట్ ఇంకా గోల్డ్ ఏదో తీసుకొని వెళ్ళిందంట. ఇప్పుడేమో చనిపోయినాక ఆ బాడీ ఉన్న రింగ్ కూడా తీసుకొని వెళ్ళిపోయాడంట. మా హస్బెండ్ నాకు చెప్తే కానీ నాకు అసలు నేను వీడియోస్ ఏం చూడలేదు. సో ఇది మ్యాటర్. ఇంకా మా హస్బెండ్ నేను రియాక్ట్ అవ్వమని చెప్పమంటే అలా నాకు కేసు గురించి చెప్పడం నాకు ఇష్టం ఉండదు. నాకు ఇలా వీడియో చేయడం ఇలా పర్టికులర్ ఇలాంటి కేసుల కోసం నేను డిస్కస్ చెయ్యను అని అయితే చెప్పేశారు. మీకు ఎలాంటి వీడియో కావాలో కింద కామెంట్ చేసేయండి. బాయ్.